వ్యభిచారమైన పాపం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన వచ్చే జీతము మరణం. ఆ మరణం ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పొరుగు చావదు, ఆ నిత్యము అగ్ని మండుతూనే ఉంటుంది. అలాంటి అగ్ని గోళకము, అలాంటి అగ్నిలో నీవు పడకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారము మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. ఈరోజు మన బ్రతుకుని దేవునికి ఇష్టమైన జీవితముగా మార్చుకుని ఆ పాపములో నుంచి మనం బయటకు రావాలని దేవుడు ఈరోజు సెలవిస్తున్నమాట. ఎంతగా ఈరోజు వ్యభిచారం ప్రబలిందంటే, ఈరోజు కూడా కొన్ని పట్టణాలను చూస్తే సొదొమ గొమొర్రాలు గుర్తొస్తుంటాయి. ఆ కువైట్ దేశాన్ని చూస్తూ ఉంటే సొదొమ గొమొర్రా గుర్తొస్తుంటుంది. కొంతమంది అక్కడ జరుగుతున్న విషయాలు వీడియోలు పెడుతూ ఉంటారు.